జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ జిల్లాలో ఉన్న ప్రజల సౌకర్యార్థం నెలకొల్పడం జరిగిందని, గతంలో ఎమ్మెల్యే సంజయ్ చెప్పిన ప్రకారం 60 నుండి 70% పనులు పూర్తయి అసంతృప్తిగా ఉండటం, ప్రస్తుత సర్కార్ వల్లే కాలేజీ విద్యార్థులకు అసౌకర్యం నెలకొన్నదని ఆయన విరుచుకుపడ్డారు. తాను ఎక్కడ ఆయన మెడికల్ కాలేజీలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండాలన్న తపన మాత్రమేనని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో కొరుట్ల నియోజకవర్గంలో గెలిచిన తాజా సర్పంచులు, సీనియర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తాజా మాజీ సర్పంచ్ నేమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత 14వ తారీఖు 11వ తారీఖు నాడు గెలిచిన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులందరికీ కూడాను పార్టీలకు అతీతంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా సర్పంచులందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఊర్లో వర్గాలకు అతీతంగా అందరి కోసం నిలబడి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లా అయితే దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలు ఎక్కడ అంటే తెలంగాణలో, ఆ రోజు అన్ని అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. గత 2 సంవత్సరాల నుంచి మన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇవాళ మీ మీద బాగా బాధ్యత పెరిగింది. అందరూ కూడా వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన గ్రామాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి అందరి సర్పంచులకు నా వైపు నుంచి విన్నపం. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బ్రహ్మాండంగా మా వైపు నుండి ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా వచ్చి నిలబడి మీతో కలిసి పనిచేస్తాము. అందరు కూడా కలిసి పనిచేయాలి. రెండో విషయం, మీ అందరికీ కూడా, మా ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మన జగిత్యాల మెడికల్ కాలేజ్ సంబంధించి మీరు బాగా మంచిగా రాసినందుకు, మా మెడికల్ కాలేజీలో కొద్దిగా కదలిక వచ్చినట్టు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఆ మౌలిక వసతుల్లో కొద్దిగా కదలిక వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మీ అందరికీ కూడా, జగిత్యాల జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు రాసిన తర్వాత కొద్దిగా కదలిక వచ్చింది కాబట్టి జర్నలిజానికి ఇది మంచి ఎగ్జాంపుల్. మీరు తలుచుకుంటే కదలిక వస్తుందని చెప్పి తెలుసుకోవడానికి మన మెడికల్ కాలేజీ ఒక ఎగ్జాంపుల్. దానికి తోడు మూడోది అట్లానే మరి మీరందరూ మంచి రాసినారు, మా విద్యార్థులకు మంచి జరిగింది, మా జిల్లా జగిత్యాల జిల్లాకు మంచి జరిగిందన్న భావనతో మేము కూడా వచ్చి ఆ రోజు ఇక్కడ మీ అందరితో మాట్లాడి, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడి, ఏ ఒక్క పేరు, ఏ ఒక్క నాయకుని పేరు కానీ, ఏ ఒక్క మనిషి పేరు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుని పేరు కానీ సంబోధించలేదు మేము ఎవరిని కూడా. అయినా కూడా మరి మా స్థానిక శాసనసభ్యులు వారు కొద్దిగా బాధపడినట్టు తెలిసింది నాకు. వ్యక్తిగత విమర్శలు కూడా దిగినారని చెప్పి తెలిసింది. నేను నిజంగా ఆయన చూడలేదు. మా వాళ్ళని రాసిచ్చినారు, ఇక్కడ నా దగ్గర ఏమేమి మాట్లాడినా అన్ని రాసిచ్చినారు. సో దానికి కూడా నేను కొద్దిగా చిన్నగా జవాబు చెప్పాలి. కాబట్టి నిజానికి ఇప్పటికి కూడా నా సంస్కారం, నా విఘ్నత, ఆయన గురించి వ్యక్తిగత విమర్శలు చేయను. కొంతమంది ప్రెస్ మిత్రులు అడుగుతున్నారు, ఇంతమంది వ్యక్తిగత విమర్శలు చేస్తారని అడుగుతాను, కానీ చేయను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా. నేను మా నాన్న నేర్పించిన సంస్కారం కానీ, మా తల్లిదండ్రులు నేర్పించిన, ఎందుకంటే ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడాలి, సంస్థాగత గురించి మాట్లాడాలి తప్ప, సంస్థల గురించి మాట్లాడాలి తప్ప, ఎప్పుడు కూడా ఒక మనిషి గురించో వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత సంబంధించిన విషయాలకు దిగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు మా నాయకులందరికీ కూడా. దానికి తగ్గట్టుగానే ఏ రోజు కూడా నేను 2 సంవత్సరాల నుంచి ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయను ఎప్పుడు కూడా. ఇవాళ నా మీద వ్యక్తిగత విమర్శలు చెప్పినారు కాబట్టి నేను కొద్దిగా దానికి సంబంధించి కొన్ని జవాబులు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు కూడా వారిని నేను మీరు అని సంబోధిస్తాను. నేను సింగులర్తో సంబోధించాను. మీరు అనే పెద్ద మనిషి నాకంటే చాలా పెద్దోడు, నాకంటే వయసులో అన్నింటిలో పెద్దోడు, నాకంటే పెద్ద ఎమ్మెల్యే ఆయన అన్నింటికంటే పెద్దోడు కాబట్టి ఆయన మీరు అని సంబోధిస్తాను. వయసుకు నేను తప్పకుండా గౌరవిస్తాను ఆయనకి. వారు అన్నట్టు నా కృషితో జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటున్నాను.